ఏషియన్ కప్ను భారత్ గెలుచుకుంది, కానీ పాకిస్తానీ మంత్రి చేతుల్లోంచి, మొహసిన్ నఖ్వీ చేతుల్లోంచి తీసుకోమని చెప్పింది. అయితే మొహసిన్ నఖ్వీ ఈ ట్రోఫీని తీసుకుని పరిగెత్తి పారిపోయారు. పారిపోవడం ఏదో హీరోయిజం అయినట్టుగా పాకిస్తానీ ప్లేయర్లతో ఫోటోలు కూడా తీయించారు. చాలా తన ఏదో గొప్ప పని చేసినట్టుగా భావించారు. ఏషియన్ కప్కి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ జరిగేటప్పటికీ ఆయనకి తత్వం బోధపడింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 13 మంది సభ్యుల్లో 11 మంది సభ్యులు భారత్ వైపు ఉన్నారు. కేవలం పాకిస్తాన్, ఎటు ఓటు వేయని బంగ్లాదేశ్ మినహాయించి ఎవరు సపోర్ట్ లేరు. దీంతో మొహసిన్ నఖ్వీ గారు తాను ట్రోఫీని తీసుకుని పారిపోవడం తప్పని, అలా చేసి ఉండకూడదని, ఇంకెవరి ద్వారానైనా ఇప్పించి ఉండాలని, తాను తొందరపడ్డానని క్షమాపణలు చెప్పుకున్నాడు. ఏషియన్ కప్ కౌన్సిల్ యొక్క మీటింగ్లో ఆయన అధ్యక్షుడు, దానికి ఆయనే క్షమాపణలు చెప్పుకున్నాడు.